హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మన దగ్గర స్పెషల్ గెస్ట్ ఎవరు ఉన్నారంటే బేసిక్గా తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సీసీఎల్. సో సీసీఎల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది జరుగుతుంది. మనతో పాటు సామ్రాట్ అని ఉన్నారు. ఒకనొక టైంలో మ్యాచ్ టర్న్ చేసి విన్నింగ్స్ మనకి ఇచ్చినటువంటి సామ్రాట్ అన్న మాట్లాడరు. హాయ్ అన్న. హాయ్ హాయ్ హౌ యూ? ఫైన్ అన్న. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఆల్ ఫిట్ అండ్ ఫైన్. నో ప్రాబ్లం. సో అండ్ బేసిక్గా ఏంటంటే సీసీఎల్ అనగా సరే మన తెలుగు వాళ్ళందరికీ ఒక ఎమోషన్. ఆబ్వియస్లీ ఒక చాలా సీజన్స్ తర్వాత ఒక్కసారి కప్పు కొడితే కంప్లీట్గా కొడుతూనే ఉన్నాం. బట్ లాస్ట్ టైం మిస్ అయింది. అన్ఫార్చునేట్లీ కొంచెం బాధేసింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం కొంచెం అంటే కేరళనే కదా, ఒక లీగ్ కూడా వెళ్ళలేదు కదా అన్నట్టు వేరే ప్లేయర్స్కి టర్న్ ఇచ్చాం. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ ఎఫర్ట్ అండి. ఒక్కరు పర్ఫామ్ చేసినా కూడా లైక్ 11 మెంబర్స్ హ్యావ్ టు పర్ఫామ్. సో ఈసారి కెప్టెన్ చాలా సీరియస్గా ఉన్నారు. ఆ విషయంలో కోర్ టీమ్తోనే వీ గోనా ఫైట్ ఆల్ ద మ్యాచెస్ అనేసి ఫిక్స్ అయ్యారు. సో యా, దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. సో స్టార్టింగ్ నుంచి అంటే టీం మనకు స్టార్టింగ్ కెప్టెన్ అఖిల్ గారితో స్టార్ట్ చేస్తే 11 బుల్లెట్స్ వరకు అలా వెళ్ళిపోతూనే ఉంటాం మనం. సో టీం వర్క్ అంటే మీరు కావచ్చు, రగన్న అండ్ అశ్విన్ అన్న, తమన్ గారు, సచిన్ జోషి గారు, ఈవెన్ రోషన్, ఈవెన్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా ఉంది. సో ఈసారి అంటే టార్గెట్ ఎలా ఉండొచ్చు? అంటే మనం సీసీఎల్లో పెట్టినటువంటి టార్గెట్స్ చాలా హైయెస్ట్ టార్గెట్స్ హిస్టరీలో. ఎస్. సో యా, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అండ్ ఆల్సో బౌలింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ మెనీ బౌలర్స్ ఆల్సో. సో ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలనేది ఆప్షన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో అండ్ వీ హ్యావ్ ఇంటెలిజెంట్ క్యాప్టెన్ ఆల్సో. ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలో, ఏ మ్యాచెస్ ఈ పర్టికులర్ టీమ్ స్పిన్ ఆడలేరా, పేస్ ఆడలేరా, ఆ స్ట్రాటజీస్ అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. వీ జస్ట్ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. అండ్ యా, ఈసారి టీం ఎవరన్నా టీం లైనప్ ఇందాక చూస్తే తమన్ గారు, అఖిల్ గారు, సో ఇటీ యా యాక్చువల్లీ అంటే టీం ఇంకా అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా. బట్ ఐ థింక్ ఇట్స్ గోనా బీ అఖిల్, సచిన్, తమన్, అశ్విన్, నేను, సాంబా, రఘు, హరీష్. రోషన్ నాకు తెలిసి రారేమో, అదే షూటింగ్లో ఇంజరీ అయింది. వీ గోనా మిస్ హిమ్. బట్ no problem, brother. Don't worry. Our team is gonna be fine. సో వీలైనంత వరకు హీల్ చేసుకొని తొందరగా వచ్చేటట్టు చూసుకో. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ ఇండియా. సో వెంకటేష్ గారు ఏం చెప్పారు? ఆయనకు తెలుసు మన సీసీఎల్ స్టార్ట్ చేసింది ఆయన. దేవుడు ఎక్కడెక్కడ అంటే ఇన్ని ఇయర్స్కి ఫస్ట్ కప్పు కొట్టినటువంటి మాటలు ఇవన్నీ ఆయన చెప్పినప్పుడు ఆయన త్రూ ఎలా ఉంది అసలు? ఎవరు? వెంకటేష్ గారి రియాక్షన్. సార్ రియాక్షన్ ఆఫ్టర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫస్ట్ 4 years, కప్పు కొట్టకుండా ఫైనల్స్ ఓడిపోయి అలా ఉంది టీము. బట్ దే వే ఫ్యూ చేంజెస్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆల్సో. దాని తర్వాత కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది. టీమ్ వాజ్ కంఫర్టబుల్ విత్ ద న్యూ ఓనర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఫస్ట్ ఇయర్ కొట్టినప్పుడు ఇట్ వాజ్ లైక్ హెల్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. వరుసగా కాదు, ఆల్టర్నేట్ కొట్టాము. వరుసగా హ్యాట్రిక్ కొట్టాము. దాని తర్వాత ఒకటి. ఎస్. సో ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? తెలుగు అంటే బేసిక్గా సినిమాని ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు, బట్ అంతకన్నా పెద్దగా క్రికెట్ని ఆదరిస్తున్నారు సీసీఎల్ వచ్చాక. ఆబ్వియస్లీ అండి, బికాజ్ తెలుగు అంటే సినిమానే కాదు, వాళ్ళ ఫేవరెట్ ఫిలిం స్టార్స్, యాక్టర్స్ ఆట ఆడుతుంటే డెఫినెట్గా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అండ్ యా, మన తెలుగు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజెంట్ ఉంటారు ఎంకరేజ్ చేయడానికి. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ 10 seasons ఎక్కడ మ్యాచ్ అయినా కూడా తెలుగు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. టీమ్ ఎఫర్ట్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ కానివ్వండి, వాళ్ళ బూస్టింగ్తోనే వీ రన్ ఆన్ ద ఫీల్డ్. సో ఒక్క బిట్ ఆఫ్ టైర్డ్నెస్ కూడా ఉండదు వాళ్ళ కేరింతలు చప్పట్లతోనే. సో యా, వీఆర్ లుకింగ్ ఫర్ అ లాట్ మోర్ ఆడియన్స్ దిస్ టైమ్. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2025 కప్. థ్యాంక్ యూ సో మచ్.